హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. తమ్మైల్ చూడంగానే అర్థమైపోయింది కదండి, పిజ్జా. చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన పిజ్జాని ఇంట్లో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ మైదా, 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పిండికి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్. ఇలా వీటన్నిటిని తీసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 కప్ మైదా పిండికి 1 కప్ కర్డ్ సరిపోతుందండి. నేను ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఈ 1.5 కప్ మైదా పిండికి మనకు మీడియం సైజు 3 పిజ్జాస్ అనేవి తయారవుతాయండి. మీరు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయలేదని చెప్పాను కదండి. టోటల్ కర్డ్తోనే నేను ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకున్నాను. మైదా పిండిని మనం కలిపేటప్పుడు ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకు పిజ్జాలు అనేవి అంత బాగా రెడీ అవుతాయి. ఫైనల్గా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పైన స్ప్లిట్ చేసేసి మళ్ళీ ఒకసారి ఫింగర్స్తో ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 1/2 అవర్ దాన్ని అలా లీవ్ చేసేయాలి. ఇప్పుడు మనము పిండిని ఇలా తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు పిజ్జాని తయారు చేసే ప్లేట్కి మనము బటర్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ పన్నీరు, బాయిల్ చేసిన స్వీట్ కార్న్, క్యాప్సికమ్ పీసెస్ అండ్ టమోటా, ఆనియన్ని ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి అండ్ చీజ్ కూడా తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో మనము సాల్ట్ కానీ లేకపోతే శాండ్ అంటే మనకు ఇసుక కానీ ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ముందుగా మనము ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ పాటు పెట్టుకుంటే మనకు ఈ పిండి అనేది ఇంకా బాగా ఉబ్బినట్టు అనిపిస్తుందండి. ఇలా నేను 10 మినిట్స్ తర్వాత తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకొని అలా థిక్గా కాకుండా తిన్నుగా కాకుండా ఈక్వల్గా మనము చపాతీని రుద్దినట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ పిజ్జా బేస్ని మనము థిక్గా కాకుండా తిన్నుగా కాకుండా మీడియం మందంపాటిగా రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, అంటే బటర్ అప్లై చేసిన ప్లేట్, ఆ ప్లేట్లో వేసుకొని ఇలా చేత్తో మనము చుట్టూ ఒకసారి దానికి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక 1/2 ఇంచ్ కార్నర్ వదిలేసి ఇలా ఫింగర్స్తో మనము ప్రెస్ చేసుకోవాలి చుట్టూ. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని వాటికి హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పిజ్జా అనేది పొంగకుండా నీట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అనేవి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పిజ్జా సాస్ని తీసుకున్నానండి. ఈ బ్రాండ్ని మీకు సూపర్ మార్కెట్లో ఏ బ్రాండ్ దొరికితే ఆ బ్రాండ్ తీసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ నేను పిజ్జా సాసు అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనము ఫింగర్స్తో మనం ప్రెస్ చేసామో అంతవరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. పిజ్జా అంచులకు అంటే కార్నర్స్కి మనము ఈ సాస్ అనేది అప్లై చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనకు ముందుగా చూపించాను కదండి చీజ్, పన్నీరు అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము చీజ్ని ఇలా స్లైసెస్గా చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, ఆనియన్ అండ్ కొద్దిసేపు బాయిల్ చేసిన మనము స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా పన్నీర్తో డెకరేట్ చేసుకొని మళ్ళీ పైన మనము చీజ్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ చీజ్ అనేది ఎంత యాడ్ చేస్తే పన్నీర్
టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. అంటే మీరు తినే ఏది ఎక్కువ ఇష్టపడతారో అంటే స్వీట్ కార్నా పన్నీరా అనేది చూస్ చేసుకొని అది ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇక్కడ ఇలా మనము డెకరేట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము కార్నర్స్ ఉంటుంది కదండి, దానికి మనము బటర్ అనేది నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనకు సైడ్కి అలా అప్లై చేసుకోవడం వల్ల పిజ్జా అనేది బాయిల్ అయిన తర్వాత మనకు బాగా వస్తుందండి. రిమూవ్ చేయడానికి ఈజీ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ ప్లేట్ని స్లోగా అందులో పెట్టుకొని మనము మూత పెట్టేసుకోవాలండి. మనకు ఇక్కడ ఒక 15 మినిట్స్ అయితే పిజ్జా అనేది రెడీ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూశాను. మధ్యలో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూడండి పిజ్జా అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా మనము తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకొని పిల్లలకి కానీ సర్వ్ చేశారంటే చాలా ఇష్టపడతారండి. నిజంగా చెప్తున్నానండి, ఈ పిజ్జా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే నార్మల్ బేకరీస్ కంటే 100% ఇది చాలా బెటర్ అండి. డోమినోస్ అని చెప్పను కానీ నిజంగానే బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. మనము ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్లో మనము మళ్ళీ బటర్ అప్లై చేసుకొని ఇలా చపాతీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నట్టు మనం రుద్దుకున్న తర్వాత ఇందులో ప్లేట్లో పెట్టుకొని ఇలా హోల్స్ పెట్టుకొని మనము సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మొత్తం సాసెస్ అవన్నీ అప్లై చేసుకొని మనము బటర్ని సైడ్కి అప్లై చేసుకొని సేమ్ కంటెంట్లో మనం పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీకు ఒకవేళ సాల్ట్ అనేది యూజ్ చేయలేదు అనుకుంటే మనము శాండ్ని కూడా తీసుకోవచ్చండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రీహీట్ చేసుకోవడానికి ఏదర్ సాల్ట్ కానీ లేకపోతే ఇసుక కానీ రెండిట్లో ఏదో ఒక దానిని తీసుకొని మనము ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను సాల్ట్ ఎందుకు తీసుకున్నానంటే నేను కేక్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ సాల్ట్ అనేది ఫస్ట్ టైం యూస్ చేశాను. సో అదే సాల్ట్ని మనము ఎన్నిసార్లైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా బేకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము మైదా పిండి హెల్త్కి మంచిది కాదు అనుకుంటే గోధుమ పిండి కూడా యూస్ చేసి పిజ్జాని బాగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం నేను గోధుమ పిండితో ట్రై చేసి మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇలా మనము ఈక్వల్గా అనేది బటర్ని అప్లై చేయడం వల్ల మనకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పిజ్జా అనేది బాగా మనం తీయడానికి ఈజీ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక్కడ మనకు 15 మినిట్స్ సరిపోతుందండి. ఒకసారి మీరు డౌట్గా ఉంటే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అయ్యిందా లేదా అనేది. అంటే మనము మరీ థిక్గా పిజ్జాని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఎక్కువ పట్టొచ్చు. సో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ పిజ్జా అనేది నాకు ఎంత బాగా రెడీ అయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా మనము హీట్లో ఉన్నప్పుడే స్లైసెస్గా చేసుకోవడం బాగుంటుంది.